రైట్ రైట్ ఓకే సార్ ఏం లేదు. ఇప్పుడు ఒక మనిషి ఒక జర్నీలో ఉన్నప్పుడు కొంత పరిణితి అనేది ఒక దశలో కనపడుతూ ఉంటుంది. అయితే తన మనసులో ఎందుకు ప్రశ్నిస్తారంటే, నువ్వు బిగినింగ్లో ఏం మాట్లాడావు, మధ్యలో ఏం మాట్లాడావు, ఇప్పుడేం మాట్లాడుతున్నావు అంటే ప్రీమెచ్యూర్ టాక్ అనేది పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఆయనకి పెద్ద కాంట్రడిక్షన్ స్టేట్మెంట్స్ 4-5 వచ్చేసినాయి. చాలామంది ఈరోజు కదిలిస్తే జనసేన వాళ్ళే నాయకులే వివేదించిన వాళ్ళు, కానీ వాళ్ళు ఏం చెప్తారంటే, ఒకప్పుడు నా కులం కూడా నాకు ఉపయోగపడకపోతే నేను మిమ్మల్ని ఇదేం చేయాలని అడిగాడు. రెండో అంశం మన మాటల్లో ఇప్పుడేమో అడుగుతున్నాడు, హేపో మీ కులం మీరుంటే ఎంత పోతే ఎంత, నేను కుల నాయకుడిని కాదలుచుకోలేదు అన్నాడు. అంటే ఈ కాంట్రడిక్షన్ ఎందుకు? రెండో అంశం, తులసిరెడ్డి గారు ముందుకు వచ్చి చెప్పలేకపోయారు, కానీ అసలు నేను ముఖ్యమంత్రి కాదలుచుకోవట్లేదు. కానీ ఫస్ట్లో ఏం చెప్పాడు, 14లో ఏం చెప్పాడు, 19లో ఎందుకు చెప్పాడు? నీ ప్రోగ్రెసివ్ థాట్ ఇదంతా కూడా 2014లో నువ్వు ఎవరితో కలిసావు? కమ్యూనిస్టులు, మాయావతి, బహుజనులతోటి, సమాజం సోషలిస్ట్ లైన్లో ఉండాలని కోరుకునే కమ్యూనిస్టులతోటి నువ్వు కలిసి ప్రయాణం చేసావు. ఇప్పుడు ఎవరితోటి ఉన్నావు? నువ్వు ఆర్ఎస్ఎస్ వాళ్ళతోటి కలిసి ప్రయాణం చేస్తున్నావు. మొన్న మాటలు ఏం మాట్లాడాడు, అసలు ఆర్ఎస్ఎస్ వర్క్ ఎలా ఉంటుందో మీకు తెలుసా అని నాకు తెలిసి మంగళగిరిలో మాట్లాడాడు. ఉండొచ్చేమో, ఆర్ఎస్ఎస్ వాళ్ళు బ్రహ్మాండంగా హోల్ టైమర్స్గా ఉండొచ్చు, వాళ్ళకి అనేకమైన సంఘాలు ఉండొచ్చు, వాళ్ళు హోల్ టైమర్స్గా బ్రహ్మాండంగా బీజేపీకి అనుకూలంగా పనిచేసి ఉండొచ్చు. కమ్యూనిస్టులు ఈరోజు మాజీలు కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా ఫెయిల్ అయి ఉండొచ్చు. కానీ ఒకసారి చెగువేరాని గురించి మాట్లాడినతను, ఒకసారి సోషలిస్ట్ సోవియట్ రష్యాను గురించి మాట్లాడినతను, ఒకసారి ప్రపంచ శ్రామిక విప్లవాలను గురించి మాట్లాడినతను, ఒకసారి సాయుధ పోరాటం గురించి మాట్లాడిన వ్యక్తి, ఆ తర్వాత బహుజనుల గురించి మాట్లాడిన వ్యక్తి, ఆ తర్వాత కమ్యూనిస్టులతో మాట్లాడిన వ్యక్తి, ఈరోజు నేను ఆర్ఎస్ఎస్ తోడిపోతున్నానంటే ఈ కాంట్రడిక్షన్ ఎక్కడి నుంచి ఎవరికి వస్తుంది? మా గాదన్న చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా సమాధానం. అదే అరుసుమల్ గారు ఎందుకు చెప్తారు? ఆయనకి ఏం అవసరం? గమనిస్తూ ఉంటాడు. ఎస్, ఇందాక నేను అన్నాను, ఒక రాజకీయ నాయకుడు పార్టీ పెట్టుకున్న తర్వాత కులానికి పుట్టుండొచ్చు, ఆ కులంలో ఉండుండొచ్చు, కానీ దాన్నే పూసుకొని పోతానంటే అది పెంటే. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెంట అంటే వాసన వస్తూనే ఉంటుంది, కడుక్కుంటూ పోతూ ఉండాలా, దాన్ని వదిలేసుకోవాలి. కానీ నువ్వు వదిలేసుకున్నావా? నువ్వు ఓడిపోయిన తర్వాత పార్టీ పెట్టకుండా, నువ్వు బీజేపీని తెలుగుదేశాన్ని పార్టీ పెట్టకుండా నువ్వు వాళ్ళని గెలిపించినప్పుడు, గెలిచిన వాళ్ళని మళ్ళీ ఓడగొట్టడం కోసం నువ్వు వేరే వాళ్ళతో కలిసినప్పుడు, ఆ తర్వాత ఇంకొక ఎన్నికల్లో నువ్వు అసలు ఒక జైల్లో ఉంటే ఆడదాకి వెళ్ళి వాళ్ళకి ఎవరికి సంబంధం లేకుండా నువ్వే డిక్లేర్ చేసుకొని బీజేపీ వస్తే నాకు రోడ్ మ్యాప్ ఇవ్వాలని, బీజేపీ రోడ్ మ్యాప్ కోసం వెయిట్ చేస్తున్నానని, నీ రోడ్ మ్యాప్ ఎంత నువ్వెంత వస్తే నా దారిలోకి రమ్మని ఆయన డిక్లేర్ చేసుకొని ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. డిప్యూటీ సీఎం ఏంటి? నాకు తెలిసి నిజంగా ఏమైనా అధికారులు ఉన్నాయా? డిప్యూటీ సీఎం అంటే తన పార్టీ టూరిజం మంత్రిని తిట్టడమా? డిప్యూటీ సీఎం అంటే హోంమంత్రిని నీ దగ్గర లా అండ్ ఆర్డర్ ఉందని మాట్లాడటమా? అంటే ఈ కన్ఫ్యూజన్ ఏంటి? ఎక్కడ? ఆయన ఇందాక గాదని చెప్పాడు 2 శాఖలు ఉన్నాడు. 2 శాఖలు ఉంటుంది, ఒక మంత్రివే కదా. యూఆర్ ఓన్లీ కలీగ్. దే డోంట్ హ్యావ్ క్వారల్ ఈచ్ అదర్ ఇన్ ఏ క్యాబినెట్. క్యాబినెట్ హెడ్ ఎవరు? ఆనరబుల్ సీఎం ఆర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్. ఇక్కడ మీరు నా పార్టీయే కదా, నా పార్టీలో విత్ ఇన్ దట్ ఈస్ ఇన్సైడ్, దట్ షుడ్ బి, ఒక్క నిమిషం, దట్ షుడ్ బి ఇన్సైడ్ ఆఫ్ యువర్ పార్టీ మీటింగ్. అక్కడ మీ మంత్రి మీ దుర్గేష్ గారు మీ వాడవుతాడు. నువ్వు ప్రజా పనులకు వచ్చి ప్రజల మధ్యలో, అధికారుల మధ్యలో ఇంకొక మంత్రిని పట్టుకొని, ఏం దుర్గేష్ ఏం మాట్లాడుతున్నావు, నువ్వేం పని చేస్తున్నావు? వాడు ఈ కాంట్రడిక్షనే. సినిమా సీన్ అయితే హీరో రూపం మార్చుకున్నాడు, ఇది సినిమా కాదు కదా. ప్రభాకర్ గారు చెప్పిన పదాలు కాదు, ఆయన అడిగారు అక్కడ లోకల్ కాబట్టి, తర్వాత అడిగింది అధికారులు నిలదీశారు తప్పితే దుర్గేష్ గారిని ఒకసారి ఆ సీన్ ఏంటి సార్, ఆ రికార్డ్ ఏంటి ఒకసారి? నేను టీవీలో చూసి మాట్లాడా, మీ దగ్గర ఏమైనా ఉంటే ఏంటి? అది కాదన్న క్లారిటీ లేదేమో. పార్టీ అక్కడ లోకలు, ఆయన కూడా టూరిజం మంత్రి కాబట్టి ఏంటి అడిగిన తర్వాత అధికారుల్ని అడిగి నిలదీశాడు తప్పితే ఆయన మీద ఎట్లా అరుస్తారు? ఆయన మీద కొట్లాడేది అధికారుల్ని ఏమీ అనలేదు. దయచేసి కాదన్నా, నేను చూపించిన సీను, నేను చూపించిన మీరు చూపిస్తారా? నేను చూపించిన ఆయన ఆఫీసెస్ ఏమనలేదు. ఇంకొక క్యాబినెట్ కలిగిన అన్నాడు, మేబీ యువర్ పార్టీ
మీ పార్టీ ఆఫీస్లో మాట్లాడుకోండి, నాట్ ఇన్ ద పబ్లిక్. ఇది నేను చెప్తున్నాను. అరే మీకు రూల్ బుక్ లెక్క లేకుండా మీరు డిప్యూటీ సీఎంగా ఉండి నేనేం చెప్తున్నా, మంచి మాట్లాడితే మంచిదే, కానీ నీకు ఏదో ఒకటి ఒక ఆలోచన వచ్చినప్పుడు నువ్వు ఇంకో పుస్తకం తీసి దాని డైలాగ్ చదువుతానంటే ఎట్లా? కాదు కదా. నువ్వు నేను ముఖ్యమంత్రిని కాదలుచుకోలేదు, వదిలేయి. వాళ్ళు ఏమడుగుతున్నారు ఇప్పుడు? నువ్వు ముఖ్యమంత్రి అవుతానంటేనే కదా మేము మీ వెనకాల నడిచిందని చెప్పారు. Cabinet minister, you have the responsibility. None can keep on questioning us. రమ్మని చెప్పండి ఆ మాట. అడగండి దుర్గేష్నే. మాట్లాడమని చెప్పండి, నేను మాట్లాడతాను. చెప్తున్నానంటే అది సంబంధించింది కాబట్టి వాళ్ళకి ఏదో చెప్తుంటే వాళ్ళని నేను మాట్లాడుతున్నాను కానీ దుర్గేష్ గారిని అరవలేదు. అట్లా దాన్ని డైవర్ట్ చేయాలి అన్నా. నేను ఇట్స్ ఏ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద క్యాబినెట్. తులసిరెడ్డి గారిని చెప్పానండి, ఒకటి నా తప్పు అయితే సీనియర్ నాయకులైనా చెప్పమానండి, మాట్లాడచ్చా విధంగా? అది మాట్లాడతారా అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆయన కులం గురించి మాట్లాడినప్పుడు అది అప్రిషియేట్ చేద్దాం, కానీ నువ్వు బియాండ్ రోజుకు ఒక స్టేట్మెంట్ నీ ఇష్టం వచ్చినట్టు ఎదుర్కొంటూ పోతే వాట్ ఈజ్ యువర్ ఫోకస్ అండ్ వాట్ ఈజ్ యువర్ టార్గెట్ అండ్ విచ్ డైరెక్షన్ యూఆర్ గోయింగ్? ఇది కదా కన్ఫ్యూజన్. చెప్పండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు యాక్చువల్గా ప్రభాకర్ గారు ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్నారు, అది సమంజసమే. కానీ మినిస్టర్ అయినా చీఫ్ మినిస్టర్ అయినా సామాన్యుడు కూడా ప్రశ్నించవచ్చండి. డెఫినెట్గా పక్కన క్యాబినెట్ తోటి క్యాబినెట్ మినిస్టర్ కూడా ప్రశ్నించవచ్చు, దాంట్లో అబ్జెక్షన్ ఏముంటుంది? ఇప్పుడు సామాన్యుడు ప్రశ్నించకూడదా? ఒక మినిస్టర్ ఉన్నాయి, ఒక చీఫ్ మినిస్టర్ ఉన్నాయి, ప్రశ్నిస్తే తలదీసి మొలేస్తారా? ఇక్కడ ప్రోటోకాల్ మాట్లాడుతున్నారు. ఇది ఏమన్నా నేరమా ఘోరమా మీరు చెప్పండి, మీరు కూడా మీ వెర్షన్. ఏమీ నేరం కాదండి, తప్పే. ఓకే శ్రీనివాస్ గారు మీ వెర్షన్ చెప్పారు, తులసిరెడ్డి గారు. సరే, నా అవగాహన మేరకు దాని గురించి కాదు, ఓవరాల్ గా తప్పు కావచ్చు ఒప్పు కావచ్చు, ఆయన ఫుల్ టైం పాలిటీషియన్ కాదు. ఆయనే చెప్పాడు పార్టీ నడిపేది చాలా కష్టమని. ఆయనకు ఒక స్థిరత్వం లేదు. నాకు తెలిసి ఏ నిమిషాలు సరే వాళ్ళ పాలిటిక్స్ క్విట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, నా అభిప్రాయం. ఆయన ఫుల్ టైం పాలిటీషియన్. ఇప్పుడుండే 18 పరిస్థితుల్లో తులసిరెడ్డి నా పాయింట్ అది కాదు. తోటి మంత్రిని ఆ రకంగా మాట్లాడడం తప్పు అంటారు ఈయన. ఏమందులో కొంపలు మునిగిపోయింది, అది పెద్ద తప్పు కాదు, నేరం కాదు, ఘోరం కాదు, అన్యాయం కాదని చెప్పి అడుసుమిల్లి గారు అంటున్నారు. మీ వెర్షన్ ఏంటి? ఇప్పుడు ఒకవేళ అది చెప్పే